డాడీ నేను ఆడుకోవడానికి వెళ్తున్నా. రే స్కూల్కి ఎప్పుడు వెళ్తావురా? మొత్తం ఫీజు కట్టేసినా. నేను వెళ్ళను డాడీ, ఊకెందుకు కొడుతున్నావు? ఎప్పుడు బుద్ధి వస్తుందో వీనికి. రే ఆడుకుందాం దారా. రే నేను రానురా, స్కూల్కి వెళ్తున్నా. స్కూలా? పిచ్చోడా. రే మనం చదువుకోపోతే ఏమవుతుందో తెలుసారా? మనం పెద్దగా అయినాక మన నాన్న వాళ్ళని చూసి నలుగురు నవ్వుతారా. సరేరా, నాకు స్కూల్ టైం అవుతుంది, నేను వెళ్ళాలి. సంజయ్ డాడీ నేను ట్యూషన్ నుండి వచ్చేసా. అయితే పోయి ఫ్రెష్ అయ్యి రాపో. సరే డాడీ. వీడేంటి బ్యాగ్ ఇడపడేసి వెళ్ళాడు? రేయ్ ఏంటి డాడీ? బ్యాగ్ తీసి లోపల పెట్టు. పెట్టుకో డాడీ. నీ ఏదో జోక్ చేసిన డాడీ. ఓ అవునా? ఇప్పుడు డాడీ చూసి చంపిస్తాడు. ఇప్పుడే కాల్ చేస్తారా మామ? ఏం పని కొట్టినవరో? డాడీ డాడీ వద్దు డాడీ. ఏం చేస్తున్నావు పొద్దు నుంచి? పోయినా నా చేతుల నుంచి చచ్చిపోయినా. లోపలికి వస్తే తోలు తీస్తాను అలాని. రే ఏంటి నాన్న? మంచి నీళ్ళు ఇవ్వు. సరే నాన్న. రే రే ఎదవా, బుద్ధిదా నీకు? నీళ్ళు బట్టల మీద పడేసినావు. నాన్న అది గోడ. ఏ పో. నాన్న నేను ఫ్రెండ్స్ తో ఆడుకుంటా. నోరు మూసుకొని ఇంట్లో కూర్చో. కాళ్ళు ఎరకొడతా బయటికి వెళ్తే. కూర్చో. నాన్నకి ఫుల్ జ్వరం వచ్చింది. వెళ్ళి తడి బడి తిద్దాం. నాన్నకి ఎప్పుడు తగ్గుతుందేమో జ్వరం. ఎందుకు నాన్న లేస్తున్నావు? వాష్రూమ్ వెళ్ళేసి వస్తాను నాన్న. దానా నేను తీసుకుని వెళ్తా. నాన్న నేను టాబ్లెట్ నీళ్ళు తీసుకుని వస్తా. ఇదిగో నాన్న టాబ్లెట్ వేసుకు తగ్గుతుంది. పడుకో నాన్న. సారీ రే నాన్న. రే జాగ్రత్త. ఏంది నాన్న సైకిల్ తొక్కనియావు? ఒక్క మాట వినడు వీడు. సరే సార్, రేపు మార్నింగ్ వస్తా. రే 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 అందుకే రా చెప్పింది నీకు జాగ్రత్త అని. ఏది నాన్న చీటి మని చెప్తుంటావు? అందుకే పడిపోయినా. నాన్న సారీ నాన్న. నాన్న ఒకసారి చెయ్యి నాన్న. ఈ నాన్న. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నాన్న. అదేంటి నీ ఫ్రెండ్స్ కదా కట్టాల్సినది, నాకెందుకు కట్టావు? నాకు అమ్మాయినా నాన్నైనా ఫ్రెండ్ అయినా నువ్వే కదా నాన్న. ఛార్జింగ్ కూడా అయిపోయింది. రే డాడీ నా ఫోన్ ఛార్జింగ్ పెట్టు. డాడీ మా ఫ్రెండ్స్ అందరు మంచిగా స్కూల్కి వెళ్తున్నారు. నన్ను ఎప్పుడు అడ్మిషన్ చేపిస్తావు డాడీ? రే ఫస్ట్ నేను చెప్పిన పని చేయిపో. సరే డాడీ. రే డాడీ తాగడానికి మంచి నీళ్ళు తీసుకురా. సరే. ఇదిగో డాడీ నీళ్ళు. రే అంట్లు తోంపో. సరే డాడీ. నేను ఎప్పుడు స్కూల్కి వెళ్తాను? వీడేంటి బయట ఉన్నాడు? రే డాడీ బయట ఏం చేస్తున్నావు? ఇల్లంతా ఇప్పుడు క్లీన్ చేసి వచ్చిన డాడీ. సరే గాని స్కూల్లో అడ్మిషన్ చేసిన రేపటి నుంచి స్కూల్కి వెళ్ళు. హాయ్ డాడీ. హాయ్ జాగ్రత్త.
కింద కిరాణా షాప్కి వెళ్ళేసి వస్తా డాడీ. సరే వస్తా డాడీ. జాగ్రత్త. సరే డాడీ. అరే 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 తాగిందారా? అబ్బా ఓ సారీ రా. అరే నా ఫోన్ తీసుకురావా, ఛార్జింగ్ పెట్టినా చూడు. అర్జున్ డాడీ మళ్ళీ తెస్తా. సరే వెళ్ళిరా. రే జాగ్రత్త. మళ్ళీ పడ్డావా? ఏంటి డాడీ నువ్వు జాగ్రత్త అంటేనే కింద పడుతున్నా. ఒకరోజు నేను ఇంటిపైకి వచ్చాను. సడన్ గా ఆకాశం మారిపోయింది. అరే అసలు ఏమైతుంది? ఏంటిది చూడ్డానికి వింతగా ఉంది. అరే ఇదేంటి? వీడెవడు? ఏంటి వీడు చూడ్డానికి వింతగా ఉన్నాడు? వీడు ఎవడై ఉంటాడు? పీకే అయి ఉంటాడా? హే పీకేకి బట్టలున్నావు కదా, మరి వీడెవడు? వెళ్ళి అడుగుదాం. ఎవరు బాబు నువ్వు? అలా ఎలా వచ్చావు? ఏం చెప్తున్నాడు వీడు? ఏ భాష మాట్లాడుతున్నాడు వీడు? అరే చెప్పురా నాన్న, నువ్వు ఏ భాష మాట్లాడుతున్నావు? నాకు అర్థం కావట్లేదురా. అసలు నీకన్నా అర్థమవుతుందిరా నువ్వేం మాట్లాడుతున్నావు. వేరే వేరే చెప్పులు వేసుకున్నాడు అంటే వీడు పీసినారు ఏలియన్ ఉంటాడు. ఇంకా సరే అని మా ఇంటికి తీసుకుని వెళ్ళాను. కామెంట్ ఫర్ నెక్స్ట్ పార్ట్. Hey hi bro, I am from South Africa. ఓ సౌత్ ఆఫ్రికా రైట్? Yeah. టెల్ మీ బ్రో వాట్ యు వాంట్? I want two jeans. జీన్స్ ఓకే ఐ విల్ గివ్. టేక్ ఇది బ్రో, ఇది చాలా గుడ్. Yeah, this is good. But Sumbo kiss. ఏంట్రా కిస్ అడుగుతున్నావు? బలిసిందా? No, not kiss bro. మరి వాట్? Bro, you looking good. ఓహ్ థ్యాంక్ యూ బ్రో. Bro, you want to marry African girl? ఆఫ్రికన్ అమ్మాయా? ఆఫ్రికన్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే జీవితాంతం టార్చ్ లైట్ పెట్టుకొని తిరగాల. ఎందుకంటే వీళ్ళు మొబ్బుకే మొబ్బులాగుంటారు. What bro? You mean we are black? నో బ్రో, జస్ట్ డార్క్ చాక్లెట్. Bro, I don't want to buy. బ్రో ఓ బ్రో, I don't want bro. వీడు బట్టలు కొనుక్కోడానికి వచ్చినాడా నా పెళ్లి సంబంధం చూడడానికి వచ్చిందా? హాయ్ అన్న, చల్లగా ఉంది, పునుగులు తినడానికి వెళ్దాం పదా అన్న. సరే మరి ఈ రోజు నేను తినిపిస్తా, రేపు నువ్వు తినిపించాలి. సరే అన్న. బాగుందా? మంచిగా ఉందన్న, టేస్టీగా ఉంది. రేపు నువ్వే తినిపించాలి. సరే అన్న. రే భార్గవ్, ఏమైంది వీడికి? రే ఆగురా. ఏరా పిలిస్తే పలకవు. పదా పునుగులు తినడానికి వెళ్దాం. అన్న చదువుకోవడానికి వెళ్తున్నా అన్న. ఏ నువ్వు ఈరోజు తినిపిస్తా అన్నావు కదా. నేను బాగా చదువుకునే ఏఎస్ ఆఫీసర్ అవుతా అన్న. సరే పో. వీడేంటి సేమ్ భార్గవలాగా కనపడుతున్నాడు? నాకెందుకో డౌట్ వస్తుంది, వెళ్ళి చూద్దాం. నేను బాగా చదువుకునే ఏఎస్ ఆఫీసర్ అవుతా అన్న. వచ్చిండు పీసినారు నాన్న. రాజీ అన్నం పెట్టు. నాన్న ఇప్పుడే వేసిన. ఇప్పుడే చేసావా? ఎందుకు చేసావు? నిన్నది ఉంది కదా. బూజు పట్టిపోయింది నా. బూజు పట్టిందా? అయితే బూజు కర్ర దొడ్డుల్పి తీసుకురా. నాన్న ఆ నీళ్ళు తాగకు నాన్న. ఏ? ఆ నీళ్ళల్లో దుమ్ము పడ్డది. దుమ్ము పడితే దుల్పి తాగేస్తే పోలే, నీళ్ళెందుకు వేస్ట్ చేయాలా? అంకల్ పాలు వద్దు బాబు, నువ్వు మొన్న తెచ్చినట్టు ఉన్నాయి. ఏంది మొన్న వారం బా? నువ్వు 1 లీటర్ ఇచ్చావుదా, నేను దాంట్లో 6 లీటర్ నీళ్ళు కలిపి మళ్ళీ వారంకి వచ్చినట్లు పెట్టుకున్నా. అరే ఎక్కడుందిరా? అటు సైడ్ అన్న. అటా? అరే చెప్పురా ఎక్కడుందో? ఇటే అన్న. అరే తమ్ముడు ఎక్కడా? నేనా? పెద్దనా ఎక్కడుంది? ఏమో బాబు నాకు తెలీదు.
అబ్బా ఎక్కడైనా ఎతకాలి. ఇటు సైడ్ ఎక్కడో ఉండాలి. అమ్మా ఏం ఫీల్ ఉన్నది మామయ్య. రే 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 పాపరా, రే చూసుకోవరా. అన్న మా పాపే అన్న. చిన్న పాప కదా, జాగ్రత్తగా చూసుకో. రే రే ఆగు ఆగు, చిన్న పాప కదా, చూసుకొని నడపవా. అన్న సారీ అన్న, కొట్టకన్నా చూసుకోలేదు అన్న. అరే కొట్టంలేరా, కానీ చూసుకొని నడపాలారా మనం. సరే అన్న. ఎందుకంటే చిన్నపిల్లలకి దెబ్బ తాకితే ఓర్చుకునేంత బలం ఉండదురా మనలాగా. ఇంకొకసారి చూసుకుని నడుపుతా అన్న. జాగ్రత్త, గుడ్ బాయ్. మీరు కూడా మీ పిల్లలకి జాగ్రత్తగా చూసుకోండి. పెద్దోడా, చెప్పు చిన్నోడా, మన పైన నుంచి బస్సు వెళ్తే ఏమైనా అవుతుందా? ఏం కాదు. అదేంటి పెద్దోడా, చచ్చిపోతాం కదా. ఇప్పుడు మన పైన నుంచి విమానం పోయింది, ఏమైనా అయిందా? చిన్నోడా, ఈరోజైతే వంట చేయలేచుండు నేను. మరి ఎలా ఇప్పుడు? నేనైతే వంట చేయని చూడు పెద్దోడా. మంచిగున్నావు. టైం దాటిపోయింది, ఆకలి అవుతోంది. ఇప్పుడు ఏం చేయాలి? పెద్దోడా ఫుల్ ఆకలి అవుతుంది, ఏమైనా చేయి ప్లీజ్. సరే జొమాటోలో ఆర్డర్ పెట్టుకో, నీకు ఏది కావాలో. నిజమా? మరి పైసలు? అది కూడా ఆర్డర్ పెట్టుకో. చిన్నోడా, చెప్పు పెద్దోడా. నేను దుబాయ్ వెళ్ళాలని ఆలోచిస్తున్నాను. పైసలు ఎంత ఖర్చు అవుతాయి? ఆలోచిస్తే ఒక్క పైసా ఖర్చు కాదు, వెళ్తే ఖర్చు అవుతాయి. పెద్దోడా ఇల్లు క్లీన్ చేయి. చిన్నోడా ఈరోజు కూడా నువ్వే మొత్తం ఇంటి పని చేసినావు అనుకో. పో, ఫస్ట్ వినురా. చెప్పు. రేపు ఫుల్ పార్టీ నీకు, నువ్వేం అడిగితే అది. నిజమా? మరి సరే అయితే. పెద్దోడా పద పార్టీకి వెళ్దాం. ఏంటి ఈరోజా పార్టీ? నిన్న నువ్వే అన్నావు కదా ఇంటి పని మొత్తం చేస్తే రేపు పార్టీ ఇస్తానని. చూడు చిన్నోడా, నేను రేపు అన్నాను కానీ ఈరోజు అనలేదు కదా. అదేంటి పెద్దోడా, నువ్వు చీటింగ్ చేస్తున్నావు. చీటింగ్ కాదు, నీదే తప్పు. ఏంటి నాదా? అవును, నేను రేపు అన్నాను కానీ నువ్వే డేట్ అడగలే కదా. మరి పార్టీ రేపే. హాయ్ అన్న, చల్లగా ఉంది, పునుగులు తినడానికి వెళ్దాం పదా అన్న. సరే మరి ఈరోజు నేను తినిపిస్తా, రేపు నువ్వు తినిపించాలి. సరే అన్న. బాగుందా? మంచిగా ఉందన్న, టేస్టీగా ఉంది. రేపు నువ్వే తినిపించాలి. సరే అన్న. రే భార్గవ్, ఏమైంది వీడికి? రే రే ఆగురా. ఏరా పిలిస్తే పలకవు. పదా పునుగులు తినడానికి వెళ్దాం. అన్న చదువుకోవడానికి వెళ్తున్నా అన్న. నువ్వు ఈరోజు తినిపిస్తా అన్నావు కదా. నేను బాగా చదువుకునే ఏఎస్ ఆఫీసర్ అవుతా అన్న. సరే పో. వీడేంటి సేమ్ భార్గవలాగా కనపడుతున్నాడు? నాకెందుకో డౌట్ వస్తుంది, వెళ్ళి చూద్దాం. నేను బాగా చదువుకునే ఏఎస్ ఆఫీసర్ అవుతా అన్న. ఏంటి గల్లీలో ఒక్క పోరోడు కనపడట్లేదు? వాటర్ తెప్పిద్దామంటే. అరే తమ్ముడు. అన్న. అరే నీ పేరేంట్రా? నేనెవరో తెలుసా? సరే మీ ఇంట్లో నుంచి వాటర్ తీసుకురావా. సరే అన్న. అరే తమ్ముడు. అన్న. ఏం పేర్రా నీ పేరు? నేను ఎవరో తెలుసా? సరే ఈ ఫోన్ మా ఇంట్లో ఇచ్చేవా. సరేనా. వీడేంటి పేరే చెప్పాడు? ఈరోజు ఎలాగైనా వీడి పేరు అడుగుదాం. రే తమ్ముడు ఆగు. ఇంతకీ నీ పేరేంట్రా? నేనెవరో తెలుసా? చెయ్యి మళ్ళీ అదే చెప్తాడు వీడు. నీ చెప్పు బే. అన్నా నా పేరు అది, నేనెవరో తెలుసా? ఇదేం పేర్రా? సారీ తమ్ముడు. అన్నా ఏం లేదు బో.
ఏమన్నా తినడానికి రా. ఏం లేదు బా, ఎక్కడి నుంచి వస్తారో వీళ్ళు. అన్న ఆకలి అవుతుంది. తమ్ముడు ముందు పో. ఎవర్రా నువ్వు? అరే చెల్లిపా. రే బుద్ధుందారా నీకు? వెళ్ళిపోయి ఎక్కడి నుంచి. నువ్వు రా తమ్ముడు నాతో. ఇక్కడ కూర్చో తమ్ముడు, ఇప్పుడే వస్తున్నా. సరే అన్న. తిను తమ్ముడు. థ్యాంక్స్ అన్న. దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే. అన్న నువ్వు పెచ్చోడివి కదా? ఏ నేనేం పిచ్చోని కాదు. లేదు నువ్వే. అన్న నువ్వు చిన్ని వాళ్ళ నాన్న కదా? ఓ అదే యాక్టింగ్ చేసిన అంతే వీడియోలో. సరేరా నేను వెళ్తాను. అన్న మాది ఒక వీడియో తీయవా? అరే ఇప్పుడా? సరే రండి. నేను రెడీ. రెడీ చేయండి. నేనే దొరికినాను రా మీకు. ఆగండి ఆగండి. అబ్బా వీడు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఎందుకో. పోనీలే నా తమ్ముడే కదా. వీడు మళ్ళీ అదే చేస్తున్నాడేంటి? అసలు వీడి బాధ ఏందో నాకు అర్థం కావట్లేదు. వీడికి ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు. వీడికి నీ అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే. డాక్టర్. ఎస్ ఎనీ ప్రాబ్లం? చాలా మోషన్స్ అవుతున్నాయి డాక్టర్. టాయిలెట్ లో పాట పాడలేదా? ఏం పాట డాక్టర్? అదే నువ్వు వస్తానంటే నేను వస్తాంటానా. సరే సరే అన్నం తిన్న తర్వాత ఆకలేతుందా? అవును డాక్టర్. సరేలే ఈ రెడ్ బట్ట కట్టుకో, నీ మోషన్స్ ఆగిపోతాయి. ఈ బట్టతో మోషన్స్ ఎలా అవుతాయి డాక్టర్? ఈ రెడ్ కలర్ బట్టతో అంత పెద్ద ట్రైన్ ఆగుతుందిరా, నీ మోషన్స్ ఆగవా? ఏంది డాక్టర్ నువ్వు? అమెరికాలో స్కూల్ కి లేట్ అయితే డాడీ బీ లైక్ గెట్ అప్ మై సన్ సన్ ఇట్స్ ఆల్రెడీ టూ లేట్ గెట్ రెడీ అండ్ గో ఫర్ స్కూల్. చైనాలో స్కూల్ కి లేట్ అయితే డాడీ బీ లైక్ చెప్పాచో 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 ఓకే మై సన్ మై సన్ సో. అదే మన ఇండియాలో స్కూల్ కి లేట్ అయితే డాడీ బీ లైక్ ఏంటి వీడు ఇంకా లేవలేదు? ఒరే దున్నపోతా స్కూల్ కి టైం అవుతుంది ఇంకా లేవా? లేకు నీ స్కూల్ కి వా. తోలు తీస్తా నా కొడక స్కూల్ కి టైంకి వెళ్ళకపోతే. పిల్లలు మన ఇండియాలో చార్మినార్ ఎక్కడుంది? హైదరాబాద్ లో. కాదు, చార్మినార్ బెంగళూరులో ఉంది. బెంగళూరులో ఉందా? హైదరాబాద్ లో చార్మినార్ ఉండేది. చార్మినార్ ఎక్కడుంది? బెంగళూరులో. రైట్. చార్మినార్ బెంగళూరులో ఉంది. చార్మినార్ బెంగళూరులో ఉంది. చార్మినార్ బెంగళూరులో ఉంది. చార్మినార్ బెంగళూరులో ఉంది. రే చార్మినార్ బెంగళూరులో ఉందా? ఏమో డాడీ ట్యూషన్ సార్ ఇలా నేర్పించిండు. పద వెళ్దామా ట్యూషన్ సార్ దగ్గరికి. సార్ మీరు పిల్లలకి తప్పు నేర్పిస్తున్నారు. నేనేం తప్పు నేర్పించలేదే. మరి చార్మినార్ బెంగళూరులో ఉండడం ఏంటి సార్? మీరు నాకు 3 months నుంచి ఫీజు కట్టలేదు. సో ఆ ఫీజు కట్టేంత వరకు చార్మినార్ బెంగళూరులోనే ఉంటుంది. ఆ ఫీజు మీరు కట్టిన తర్వాత మళ్ళీ చార్మినార్ హైదరాబాద్కి వచ్చేస్తుంది. గుడ్ మార్నింగ్ పిల్లలు. గుడ్ మార్నింగ్ సార్. ఏంట్రా లేచి చెప్పరా? కాళ్ళు నొప్పేస్తున్నాయి సార్.
ఓరిని. ఓకే ఓకే పిల్లలు ఈరోజు ఏంటి? ఛీ, మీరు మారరా. ఈ పిల్లలకి ఈరోజు టీచర్స్ డే అనేది గుర్తుకు లేదు. పిల్లలు నోట్ చేసుకోండి. సార్ మీకు ప్రిన్సిపల్ సార్ పిలుస్తుండ్రు సార్. ఓకే ఓకే వస్తున్నా. పిల్లలు సైలెంట్ గా రాసుకోండి. ఆ? పిల్లలంటే లేరు, ఎక్కడ పోయినారు వీళ్ళు? థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు. అందరికీ హ్యాపీ టీచర్స్ డే. మీ ఫేవరెట్ టీచర్ నేమ్ ఏంటో కామెంట్ చేయండి. గుడ్ మార్నింగ్ పిల్లలు. ఏ ముసలోడు వచ్చిండ్రా ముసలోడు. పిల్లలు నోట్ చేసుకోండి. రే ఏం రాసిండో ఏమో ముసలోడు అర్థమే అయితే నువ్వు అట్లా మాట్లాడుతున్నావు సార్. క్లాస్ అయిపోయింది పిల్లలు, వెళ్తా. అరే మీకు ఏమైందా? ఆయన మన సార్ మనం ఆయనకి ఎక్స్పెక్ట్ చేయాలి. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్, కూర్చోండి. మరి ఇప్పుడేంద్ర పీటీ సార్ వచ్చినప్పుడు ఇట్లా సార్? ఏయ్ ఏమైందిరా అంత సైలెంట్ ఉన్నారు? ఇందాక వెంకట్ సార్ వచ్చినప్పుడు బాగా అల్లరి చేసినారు కదా, ఇప్పుడు చేయండి. సారీ నాకు కాదు, వెంకట్ సార్కి చెప్పండి. వెంకట్ సార్ గైస్ రెస్పెక్ట్ అవర్ టీచర్స్. అమెరికాలో బెస్ట్ ఫ్రెండ్ ఎలా కలుస్తారు? Yo man, how are you man? Yeah, we meet soon, you man. చైనాలో బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా కలుస్తారు? అదే మన ఇండియాలో బెస్ట్ ఫ్రెండ్స్ కలిస్తే ఏరా మామ బాగున్నావా? ఇంత లేట్ వచ్చినావా? టీ తాగి వెళ్దాం. అరే గాయస్ అని వస్తుండ్రా, రీల్స్ ఇద్దాం పదరా. అన్న ఈ రోజుకి వెళ్ళి దసరా హాలిడేస్. అన్న ఏమైనా రీల్స్ ఇద్దామన్నా? తీద్దాం పదరా. సరే అన్న. అరే ఫస్ట్ చూడండి ఎలా చేయాలో చూపిస్తాను, మీరు కూడా అలా చేయాలి, ఓకేనా? ఇప్పుడు మీరు చేయండి. ఓకే కదా, మంచిగా వచ్చిందా వీడియో? అన్న సూపర్ వచ్చిందా? బాగుందన్న. అన్న ఏం దుంకుతుండ్రా? ఇలా దుంకాలి, ఓకేనా? ఓకే అన్న. రే భార్గవ్ రెడీయా? రెడీ అన్న. రే బాగా తీసినావు కదా? అన్న బాగా వచ్చింది. అర్థమైందరా? సరే వచ్చేయండి. రే అన్ని వీడియోలు మంచిగా వచ్చినాయి కదా? అన్ని వీడియోలు ఖతర్నాక్ వచ్చినాయి అన్న. ఓకే గుడ్. ఫోన్ అరే చూద్దాం అందరం వీడియోలు ఎలా వచ్చినాయి. ఏంట్రా వీడియోలే కనపడట్లేవు? అన్న ఇటు వీడియోనే ఆన్ చేయాలి అన్న. ఏంట్రా వినిచేయండి.